సమాజ మందిరం. ఈ సమాజ మందిరంలో ఎవరున్నారు? మీరు జాగ్రత్తగా గమనించండి. అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు ఉన్నాడటండి. ఏ ఆత్మ పట్టినవాడు? అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు ఉన్నాడు. కొన్ని రకరకాలైనటువంటి ఆత్మలు ఈ కొత్త నిబంధన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మనకు కనపడతాయి. ఒకరోజు పశువును సింహము వేటాడుతున్నప్పుడు కాలు పట్టుకోదండి, పొట్ట పట్టుకోదండి. ఎక్కడ పట్టుకుంటుంది? కంఠాన్ని పట్టుకుంటుంది. అక్కడ పట్టుకుంటే ఎంత బలమైనటువంటి జంతువైనా కానీ సింహానికి లొంగిపోవలసిందే. ఎక్కడ పట్టుకున్నా కానీ సింహం నుండి తప్పించుకునే అవకాశం ఉంది. కానీ ఈ కంఠము పీకి సింహము ఎప్పుడైతే పట్టుకుందో ఎంత పెద్ద బలమైనటువంటి జంతువు అయినా కానీ సింహానికి లొంగిపోవలసిందే. కొంతమందికి అపవిత్రాత్మ పడుతుంది, దెయ్యపు ఆత్మ పడుతుంది. పట్టి ఎక్కడ పడుతుందంటే పట్టి ఈ కంఠాన్ని ఏం చేస్తుంది? నొక్కేస్తుంది అన్నమాట. ఒకప్పుడు బాగా సాక్ష్యం చెప్పేవాళ్ళు. ఏంటంటే ఒకప్పుడు సాక్ష్యం అంటే పరుగులెత్తేవారు. నేను సాక్ష్యం చెప్తాను. కానీ ఈరోజు కొంతమంది సాక్ష్యం చెప్పమంటే నువ్వు చెప్పు అంటున్నారు. కానీ సాక్ష్యం చెప్పడానికి నోరు రావట్లేదు. అంటే కంఠం పీకి సాతానుగాడు ఏం చేశాడు చెప్పండి? ఏంటండి బాబు అలా చూస్తున్నారు? నా మాటలు అర్థమవుతున్నాయా? సాక్ష్యం అంటే నీకు ఎందుకు భయం అవుతుంది? సాక్ష్యం అంటే నువ్వు ఎందుకు చెప్పడానికి ముందుకు రావట్లేదు? సాతానుగాడు నీ కంఠం పట్టుకున్నాడు. ఇదివరకు నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఇదివరకు నీకు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా దేవుని గురించి చెప్పేవారు. నా జీవితంలో దేవుడు ఇలాంటి కార్యం చేశాడు, నా జీవితంలో దేవుడు ఇలాంటి అద్భుతం చేశాడు, నా జీవితంలో దేవుడు ఇలాంటి బలమైనటువంటి కార్యం చేశాడు అని 10 మందికి ప్రభు గురించి చెప్పేవారు. కానీ ఈ మధ్య ఆ సాక్ష్యం అనేది కనపడట్లేదు. అపవిత్రమైనటువంటి చెడ్డ మాటలు, అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు ఎన్ని పెట్టుకుంటున్నారు ఇప్పుడు? ఆ సాక్ష్య జీవితం ఏమైపోయింది అంటే సాతానుగాడు నీ కంఠం పట్టుకున్నాడు. అందుకని నీ నోట్లో నుండి ఏం వస్తలేదో చెప్పండి. సాక్ష్యం అనేది కొంచెం ఓతేమని బాబు, సాక్ష్యం అనేది నీ నోట్లో నుండి రావట్లేదు. ఈ సాక్ష్యం ఇలా పక్కన పెడితే కొంతమంది కంఠాన్ని సాతానుగాడు పట్టుకున్నప్పుడు ఇదివరకు బాగా దేవునితో మాట్లాడేవారండి. ఈ సాక్ష్యం పక్కన పెడితే బాగా దేవునితో మాట్లాడేవారండి. మీకు తెల్లవారుజాము మీ కళ్ళు తెరవగానే సెల్ ఫోన్ మీదకి దృష్టికి వెళ్లకుండా, టీవీ మీదకి దృష్టి వెళ్లకుండా, పాల ప్యాకెట్ మీదకి దృష్టి వెళ్లకుండా, చీపురి కట్ట మీదకి దృష్టి వెళ్లకుండా నేరుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభా రాత్రంతా నన్ను నా కుటుంబాన్ని ఎంతో కాచి కాపాడావు నా ప్రభువా నా దేవా అని ప్రభుని స్తుతించేవారిగా, ప్రభుని ఆరాధించేవారిగా, ప్రభుని మహిమపరిచేవారిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ అనుభవం కనపడట్లేదు. నీ నోట్లో నుండి ప్రార్థన చేయటం రావట్లేదు. గంటల తరబడి చేసినటువంటి ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన కింద మార్చబడిపోయింది. ప్రార్థన చేయాలనేటువంటి ఆశ నీలో ఉంది, ప్రార్థన చేయాలనేటువంటి మంట మీలో ఉంది, ప్రార్థన చేయాలనేటువంటి తృష్ణ మీలో ఉంది, ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి మీలో కనపడుతుంది. కానీ చేయలేకపోతున్నాడు. ఈ కంఠాన్ని సాతానుగాడు పట్టేశాడు, ప్రార్థన చేయకుండా పట్టేశాడు. ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, ప్రభు మీ స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాడు, ప్రభుతో మీరు గడపాలని ఆశపడుతున్నాడు. రేయి పగలు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డలు నాతో ఎప్పుడు మాట్లాడతాడా, నా బిడ్డలు నాతో ఎప్పుడు గడుపుతారా? ఈరోజు దేవునితో గడిపే ఆ అనుభవం మీలో కొంతమందిలో కనుమరుగైపోయింది. సమయం ఉంటే సెల్ ఫోన్లో గడపడం, సమయం ఉంటే టీవీల ముందు కనపడడం, సమయం ఉంటే ఈ అక్కడ ఎక్కడ గడపడం, దేవుని సన్నిధిలో గడిపే ఆ మధురమైనటువంటి అనుభూతి, దేవుని సన్నిధిలో గడిపే ఆ ఉన్నతమైనటువంటి అనుభవం, దేవునితో గడిపే ఆ మధురమైనటువంటి క్షణాలు నీ జీవితంలో కనుమరుగైపోయింది. ప్రార్థన లేనటువంటి జీవితం ఎలాంటిదో తెలుసా? ఎండిపోయినటువంటి బావితో సమానం. ప్రార్థన లేనటువంటి జీవితం ఎలాంటిదో తెలుసా?
జీవం లేనిటువంటి ప్రాణంతో సమానం. జీవం లేని ప్రాణం ఎలా ఉంటుందో తెలుసండి? 1 గంట బాగుంటుంది, 2 గంటలు బాగుంటుంది, 3 గంటలు బాగుంటుంది, 4వ గంట నుండి ఆ శరీరంలో నుండి ఏమొస్తుంది చెప్పండి? కంపు వస్తుంది. కంపు అనే కన్నా దుర్వాసన బయటకు వస్తుందండి. ఆ మనిషి దగ్గర ఎవరైనా నుంచోగలరా? ఆ మనిషి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? కారణం ఏంటి? ఆ జీవం లేదు. జీవం లేని కారణం చేత ఆ బాడీలో నుండి కంపు, దుర్వాసన వస్తుంది. అటువైపు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాడీని చూసి ఏం చేసుకుంటారు? ఏమండి, ముక్కు మూసుకుంటారు. అంత దుర్వాసన వస్తుంది. ఈరోజు నీ సాక్ష్య జీవితం కోల్పోయావంటే, ఈరోజు ప్రార్థన జీవితం కోల్పోయావంటే, నీలో నుండి సువాసన వెదజల్లబడినటువంటి నీలో నుండి దుర్వాసన వెదజల్లబడుతుంది అంటే కారణం ఏంటంటే, ఆ దేవునితో మాట్లాడే ఆ మధురమైనటువంటి క్షణాలు, దేవునితో మాట్లాడే ఆ మధురమైనటువంటి అనుభూతి మీ జీవితంలో నుండి మీరు పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు అంటే, సాతానుగాడు మీ కంఠాన్ని పట్టుకున్నాడు. మిమ్మల్ని ఎక్కడ కొడితే మీరు పడతారో మీకు తెలియకపోవచ్చు, కానీ సాతానుగాడికి బాగా తెలుసు. వాడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఎలా తెలుసండి? గోధుమలు జల్లించినట్లుగా మిమ్మల్ని వాడు జల్లిస్తూ ఉంటాడు. మీకు వీక్నెస్ ఎక్కడుందో వాడికి తెలుసు. ఎక్కడ కొడితే మీరు పడతారో వాడికి తెలుసు. గనుక కొంతమందిని సాతానుగాడు ఎక్కడ కొట్టాడు అంటే ఆ పీక్ మీద కొట్టాడండి. అలాగ పట్టుకుని ఉన్నాడు కనుక సాక్షి జీవితాన్ని కోల్పోయారు. కొంతమంది పాటలు కూడా రాసేవారండి బాబు. ఆ పాటలు రాసే అనుభవాన్ని కూడా కోల్పోయారు. ఒక పాట పాడాలంటే నీకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. దేవుని గురించి పాడాలి అంటే నీకు చికాకు కలుగుతుంది. దేవుని పాటలు అంటే కొంతమంది ఎంత ఇష్టపడేవారండి. కానీ ఈరోజు ఆ పాటలు పాడటానికి, దేవుని పాటలు పాడటానికి కొంతమందికి ఇష్టం లేకపోయింది. దేవుని మందిరానికి వస్తున్నారు కానీ పాటలు పాడట్లేదు. అలా మౌనంగా ఉండిపోయారు. పాడదామన్నా కానీ ఆసక్తి లేదు, మంట లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా దీనికి? సాతానుగాడు కొంతమంది పీకిని పట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే పాటల గురించి, సియోను నివాసులారా మీరు సంతోషంగా పాటలు పాడండి. అలా పాటలు పాడుతున్నప్పుడు నేను మీ మధ్యకు వచ్చి నివసిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పాటలు పాడటం ఎంత గొప్ప అనుభూతో తెలుసండి. పాటలు పాడేటప్పుడేటండి దేవుడే, సాక్షాత్తు దేవుడే మన మధ్యకు దిగి వచ్చి నివసిస్తాడటండి. ఆమేన్. అంటే దేవుని సన్నిధి మన మధ్యలో నివసించటానికి ఒక కారణం ఏంటంటే మనం పాట, ఒక మార్గం ఏమిటంటే మనం పాడే పాట దేవుణ్ణి ఈ భూమి మీదకి తీసుకొచ్చేస్తుంది. అందుకనే ఒకళ్ళు పాస్టర్ గారు పాటలు పాడటం మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టినప్పుడు మీరు అటు ఇటు దిక్కులు చూడకుండా, పక్క వాళ్ళతో మాట్లాడకుండా, అప్పుడే కొంచెం పాటలు పాడినప్పుడు ఏవో చాలా సీరియస్గా రాసేసుకుంటారండి తలకాయ కింద పెట్టుకుని. అలా రాయకుండా ఆ పాటతో, పాస్టర్ గారు పాట పాడుతున్నప్పుడు ఆ పాటతో మీరు కూడా కలిసి పాడితే ఇక మహదానందమే. హల్లెలూయా. చెప్పసఖ్యము కానిటువంటి ఆనందం. మనము పాట పాడినప్పుడు ప్రభువే మన మధ్యలోనికి దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్తున్న మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాటలు. నేను ఇశ్రాయేలు చేయు స్తుతుల మధ్యలో నేను నివాసం చేస్తాను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. మన పాటల్లో ఉన్నటువంటి ఆ స్తుతి స్తోత్రాల మధ్యలో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నివసిస్తాడు. అలా నివసించకుండా సాతానుగాడు ఏం చేశాడు? మీ నోరు నొక్కేశాడు. ప్రార్థన చేయండి అమ్మా అంటే నోరు ఇప్పట్లేదండి. చేసేవాళ్ళే చేస్తున్నారు. పాట పాడుతున్నప్పుడు నాకు ఏంటంటే వీళ్ళకి పాటలు కావాలంటే స్పెషల్ సాంగ్స్ ఇవ్వాలి. నిజంగా నీకు పాటలు పాడాలనేటువంటి ఆ తలంపు మీలో ఉంటే స్పెషల్ సాంగ్స్ ఇవ్వవసరం లేదు. సంఘం అంతా పాడినప్పుడు సంఘంతో కలిసి పాడటం గొప్ప భాగ్యం. ఆమేన్. ఒకవేళ నీకు ఆ అవకాశం రాలేదనుకో, వచ్చేదాకా నువ్వేం చేయాలి?
చెప్పండి, వేచి ఉండాలి. అలా వేచి ఉండకుండా అలాగే మనసులో కుమిలిపోయారు అనుకో, గొప్ప నష్టం జరుగుతుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఒక అపవిత్రాత్మ ఉంది, ఒక దెయ్యపు ఆత్మ ఉంది. ఈ దెయ్యపు ఆత్మ ఏంటంటే మోగ దెయ్యం. ఏంటంటే ఈ మోగ దెయ్యం పట్టినోడు ఏం మాట్లాడలేడండి. తర్వాత రెండోది ఏంటి? రెండో స్టెప్ చెవిటి దెయ్యం అంటే మోగవైనా. చెప్పండి, ఏంటి వినపడుతుందండి? వినపడిన వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం. అంటే మీకు వినపడితే మీరు చెవి కరెక్ట్గా ఉండంటే ఏ దెయ్యం అండి ఇది? రెండోది చెప్పండి, చెప్పండి సుహానా, ఏ దెయ్యం? చెవిటి దెయ్యం. దేవునికి స్తోత్రం. ఏ దెయ్యం అండి? చెవిటి దెయ్యం. చెవిటి దెయ్యం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని పట్టిందే అనుకోండి, దేవుని యొక్క వాక్యం అనగానే లేచి వెళ్ళిపోతారండి. దేవుడు మాటలనగానే వినబుద్ధి అవుదా, సోది ఆపు అంటే దేవుడు. మరి మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడు మాటలు చెప్పినప్పుడు కొంతమంది అమ్మ బాబాయ్ ఏంటంటే ఎలాగంటారు చెవిని ఎలా. అలా దేవుడు మాటలు చెప్తున్నప్పుడు కొంతమంది అంటారు సోదాపుతావా అంటే. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? సోదాపుతావా అంటే దేవుడి మాటలు వీళ్ళకి ఎలా కనపడుతున్నాయి, ఎలా వినపడుతున్నాయి? సోదు మాటలలాగా వినపడుతున్నాయి. ఒక్కోసారి దేవుడి మాటలు మనం చెప్పామే అనుకో, చాలు ఆపా మాకంతా తెలుసు అంటే దేవుడు మాటలు వినటానికి చెవి ఇష్టపడట్లేదు. కొంతమంది చెవి ఇష్టపడట్లేదు. దేవుని యొక్క వాక్యం చెవుల్లోనికి వెళ్తుంటే అది బయటకు వచ్చేస్తుందంటే అంగీకరించట్లేదంటే ఈ చెవికి ఒక దెయ్యం పట్టుకుందండి. ఆ దెయ్యం పేరేంటంటే చెవిటి దెయ్యం. ఈ చెవిటి దెయ్యం ద్వారా, ఈ చెవిటి దెయ్యం పట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసండి? వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు, టీవీ ఆన్ అవుతూ ఉంటుంది, దేవుడి యొక్క వాక్యం ఆ టీవీలో నుండి వినపడతా ఉంటుంది. ఆ టీవీలో నేను వినపడుతున్నది ఈ చెవుల్లోనికి జొచ్చుకొని పోతున్నప్పుడు, టీవీ ఆపో, ఛానల్ మార్చో అంటే మీరు అర్థం చేసుకోవాలి, వీడి చెవికి ఏం పట్టింది. అబ్బా మీకు బలి తెలిసిపోయిందని బాబు. ఏ దెయ్యం పట్టింది? చెవిటి దెయ్యం పట్టింది. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కొంతమంది వినలేరండి. ఏంటండి ఈ ఏడుపు? ఏంటండి బాబు ఈ కేకలు? ఏంటండి బాబు ఈ యొక్క మాటలు? కొంతమందికి ఈ మన దేవుడు మాటలన్నా, దేవుడు ప్రార్థన అన్నా, దేవుని యొక్క ఆ మాటలన్నీ వినబడవండి, వినటానికి ఇష్టం ఉండదండి. కారణం ఏంటంటే ఆ చెవుల్లో ఒక చెవిటి దెయ్యం దూరిందండి. చెవిటి దెయ్యం దూరింది. కొంచెం ఇలాగే దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను అనుకోండి, కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ఆసక్తిగా వింటారండి, బాబు దేవుడు ఏం మాట్లాడతాడా నాతోనే, అది వేరే విషయం. కొంతమంది ఇలా వాక్యం మొదలెట్టగానే కునుపాట్లు అండి బాబు, హల్లెలూయా. వాళ్ళ కునుపాట్లు చూడండి, భయంకరమైనటువంటి తుఫాన్ వస్తే మన కోనసీమలో కొబ్బరి చెట్లు ఎలా ఊగుతాయో చూడండి, పొడవుగా ఉన్న కొబ్బరి చెట్లు అలా ఊగిపోతూ ఉంటారండి. ఊపుడు దయ్యం ఇదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మీరు వినాలి, దేవుని సాక్షిగా మీరు ఉండాలి. ఉండకుండా చేస్తున్నది ఒక దెయ్యపు ఆత్మ. అది మీ పీకిని పట్టింది, మీ చెవును పట్టింది. కనుక మీరు ఆయన సాక్షిగా ఉండలేకపోతున్నారు, ఆయన మాటలు వినలేకపోతున్నారు. ఈరోజు మీ స్థితిగతులు ఎనిగినటువంటి దేవుడు ఆ అపవిత్రాత్మతో మాట్లాడుతున్నాడు. మోగమైన చెడు దెయ్యమా విడిచిపో అనగానే వెంటనే ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి నుండి దెయ్యం విడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వాడు మాట్లాడటం సాగింది. దేవునికి స్తోత్రం. వాడు మాట్లాడుతున్నాడు, వాడు చక్కగా వింటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజ మందిరంలోనికి ఆయన వాక్యము చెప్పుచున్నప్పుడు అపవిత్రాత్మ పట్టినోడు ఒకడు ఉన్నాడట. ఎక్కడున్నాడు? బయట ఉంటే వేరే విషయం, ఇంట్లో ఉంటే వేరే విషయం. ఆడు ఎక్కడ ఉంటాడు? అపవిత్రాత్మ పట్టినోడు ఎక్కడ ఉంటాడు? దేవుని మందిరంలో ఉంటాడు. దేవుని మందిరంలో ఉంటాడు. దేవుని మందిరంలో ఉండి ఏం చేస్తున్నాడంటే కేకలేస్తున్నాడట. ఏమేస్తున్నాడో? దేవుని యొక్క వాక్యం సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటే అందరూ కూడా వింటున్నారు.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మీరంతా ఎంత జాగ్రత్తగా వింటున్నారు, ఎంత ఆసక్తిగా వింటున్నారు. మీరు ఇంత ఆసక్తిగా వింటున్నారు కనుక నేను ఇంకా బాగా చెప్పగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన కూడా వాక్యం అలాగే చెబుతున్నప్పుడు ఆయన మాటలు ఆత్మ జీవమై ఉన్న మాటలు కదండి, ఆయన మాటలు మధురమైనటువంటి మాటలు కదండి, ఆయన మాటలు కన్నీరు తుడిచే మాటలు కదండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో స్వస్థత ఉంది కదండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో అద్భుతాలు ఉన్నాయి కదండి, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ప్రజల జీవితంలో ఉన్నటువంటి చిక్కుముళ్ళు విడిపోతున్నాయి కదండి. అందుకని ప్రజలంతా కూడా, ఆ సమాజ మందిరంలో ఉన్న వారంతా కూడా ఆయన యొక్క మాటలు వినటానికి ఆసక్తితో చూపిస్తూ ఉంటే ఒక్కడున్నాడండి. ఆడెవడో అపవిత్రాత్మ పట్టినోడు ఒకడు ఉన్నాడు. నేను ఎప్పుడూ చెప్తాను, ఇంటికి ఒకడు ఉంటాడండి, ఆడెవడో నన్ను అడక్కండి. వీధికి ఒకడు ఉంటాడండి, ఇంట్లో ఒకడు ఉంటాడు, వీధికి ఒకడు ఉంటాడు, సంఘంలో కూడా ఒకడు ఉంటాడండి. ఉండాలి. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు అంటే వాళ్ళు ఒకడు ఉన్నాడు, డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట. మామూలుడు కాదు వీడు. ఎలాంటిదంటే డిఫరెంట్ క్యారెక్టర్. ఈ డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఇంట్లోనూ ఉంటారు, వీధిలోనూ ఉంటారు, సంఘంలో కూడా ఉంటాడు. ఇంటికొకడు, వీధికొకడు, తర్వాత సంఘంలో ఒకడు ఉంటాడు. అలా ఉన్నవాళ్ళు వీడు సమాజ మంత్రులు వీడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వాక్యం వినకుండా కేకలేస్తున్నాడు. అంటే వీడికి ఏ దెయ్యం పట్టింది? అపవిత్రాత్మ దెయ్యం పట్టింది. ఈ దెయ్యం పట్టినోడండి వాక్యం శ్రద్ధగా వింటండి, ఎదురు సమాధానం చెప్తాడండి. నిజంగా అలా రాయబడి ఉందా? ఒక్కొక్కసారి వాక్యం చెప్తున్నాడు, చాలు. ఏంటంటే దేవుడు సాక్షాత్తు దేవుడే ఒక నలుపుడైనటువంటి ఒక సేవకుని నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే, అయ్యా ఆయన మాటల కొరకు మీరు ఎదురు చూడవలసినటువంటి వారు, ఆయన మాటల కొరకు ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. కానీ లేవబడి మాకు టైం అయిపోయింది ఆపు పాస్టరు. కొంతమంది పెళ్లిలో వాక్యం చెప్తారు పాస్టర్ గారు, ఓయ్ భోజనానికి టైం అవుతుంది ఆపో. అలాంటి వాళ్ళు ఉన్నారండి. కొన్ని ఫంక్షన్లు జరుగుతాయి ఇంట్లో. ఒక వ్యక్తి వస్తాడు, బాబు టైం అయిపోతుంది, 12:30 అయిపోతుంది, ముగించో అని ప్రార్థన ఎందుకు పెట్టుకున్నట్లు నాకు అర్థం కాదు. ఈ వాక్యము ద్వారా వారి జీవితాలు బాగుపడతాయని కదా, ఈ వాక్యము ద్వారా వారి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి కదా, ఈ వాక్యము ద్వారా వారి జీవితంలో దేవుడు ఒక బలమైనటువంటి కార్యం చేస్తాడనే కదా దైవజనుడు వాక్యం చెప్తాడు. కొంతమంది వాక్యం అంటాడు. అప్పుడు అర్థమైపోద్ది మాకు ఇల్లు ఏం దూరింది చెప్పండి. అపవిత్రాత్మ దూరింది. అపవిత్రాత్మ దూరితే ఆ ఉనికి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, కేకలేస్తారండి. వాక్యం చెప్పేవారి మీద కేకలేస్తారు, వాక్యం చెప్పే వారి మీద కోప్పడతారు, వాక్యం చెప్పే వారి మీద టైం ఇలా చూపిస్తూ ఉంటారండి. కొంతమంది సైలెంట్ దెయ్యాలు ఉంటాయండి. ఏంటండి ఏ దెయ్యాలు ఇయ్యే? అమ్మాయిలు చాలా బుద్ధిమంతుల్లాగా ఉంటారు, టైం ఇలా చూపిస్తూ ఉంటారండి. నాకు టైం చూపిస్తూ ఉంటారండి. తర్వాత వెనక్కి తిరిగి ఇలా చూస్తూ ఉంటారు, టైం అయిపోయింది. మాస్టర్ గారు నోరు మూసేయండి అంటే నాకు అర్థమైపోద్ది వీళ్ళు ఏం దూరింది. అందరూనేమో వాక్యం చెప్పడానికి ఆసక్తి కలిగి ఉంటారు. వీడు టైం చూపిస్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు నోరు మూసే. వీడు కదండి టైం చూపిస్తా, వీళ్ళు దూరింది అలాంటిది. మీరు మంచోళ్ళని బాబు, బుద్ధిమంతుల్లా కనపడుతున్నారు, దేవునికి స్తోత్రం. వీళ్ళు దూరింది అలాంటిదే. పాస్టర్ గారు మొదలెట్టాడంటేనండి, నేను ఇంచుమించుగా 30 గంట కన్నా ఎక్కువ చెప్పను, అది కరెక్ట్ సమయం. ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే ఒక అరగంట. దేవుడికి స్తోత్రం. ఓపుకు పట్టాలి కదా, నీ బాగు కొరకే కదా, నీ మంచి కొరకే కదా, నీ క్షేమం కొరకే కదా. అంటే వీడు కదండి అనేది. ఎవరంటున్నారు మరి? వీళ్ళు దూరింది ఒకటే. దేవునికి స్తోత్రం. దూరినంతసేపు బాగానే ఉంటారండి. పాస్టర్ గారు, అమ్మగారు, అయ్యగారు నీకు ప్రైజ్ లాడండి, పాస్టర్ అమ్మగారు మీకు ప్రైజ్ లాడండి, బాగానే ఉంటారండి. దూరిందా మనిషిని పట్టుకోలేమండి. ఊగిపోతాడు కోపంతో, అల్లాడిపోతాడు కోపంతో, కేకలతో లేచిపోతాడు. అంటే ఏం దూరింది? వీళ్ళలో ఏం దూరింది? మన సంఘంలో దేవుని మహాకృపను బట్టి అలాంటి వాళ్ళు ఎవరు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్ని సంఘాల్లో చూసినట్లయితే ఊగిపోతారండి. బాబు మా కోసమే వాక్యం చెప్పా, మమ్మల్ని వాక్యంతో పొడిసా. ఒకవేళ వాక్యం మీకోసమే అనుకో, ఆ వాక్యం మిమ్మల్ని పొడిసింది అనుకో,
వాక్యం పొడవాలండి. దేవునికి స్తోత్రం. ఇదేంటంటే బైబిల్ గ్రంథాన్ని వాక్యం ఏం చెప్తుందంటే ఇది 2 అంచెలు కలిగిన వాడి కలిగిన ఖడ్గం. ఖడ్గం ఏం చేస్తుంది? పీకలు కోస్తుంది, గాయపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం నీ గుండెల్లోనికి వెళ్ళాలి అంటే, ఆ వాక్యం అనే ఖడ్గం నీ గుండెల్లోనికి వెళ్ళాలంటే మొదట నీ శరీరం చీల్చబడాలి. మా కోసమే చెప్పారండి. మొన్న ఆ మధ్య ఒక ఏరియాకి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. పాస్టర్ గారు వాక్యం విన్న తర్వాత తెగ బాధపడుతున్నారు. ఏంటి బ్రదర్ అలా బాధపడుతున్నారంటే, వాక్యం బాగానే చెప్పారు కానీ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిన తర్వాత నాలో గొడవ అయ్యేలాగా ఉందండి బాబు అంటున్నాడు. ఏంటంటే మీరు చెప్పిన వాక్యం అంతా మా కుటుంబం గురించే. నేను మీకు ఏమైనా చెప్పానా? ఏం చెప్పలేదు బాబు. కానీ ఇప్పుడు మా వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే మీకు చెప్పి పంపించాను అనుకుంటారండి. అప్పుడు బ్రదర్ మీరు బాధపడకండి. ఒకవేళ నిజంగా మీరు నాతో చెప్పిస్తే అక్కడ సాతాను గాడు కార్యం చేస్తాడు. మీరు నాతో చెప్పలేదు, నేను మిమ్మల్ని అడగలేదు గనుక పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడు గనుక అక్కడ ఒక దేవుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం చేస్తాడు. ఇది దేవుడు మాట్లాడిన మాట. మీరు చెప్పిస్తే వేరేలాగా ఉంటుంది, దేవుడు మాట్లాడితే మరో విధంగా ఉంటుంది. అమ్మాయి కనుక ఈ విషయంలో మీరేమి కలవరపడకండి, సంతోషంగా ఇంటికి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అపవిత్రాత్మ పట్టిన వారు ప్రతిదానికి కూడా ఆటంకమేనండి, ప్రతిదానికి ఆటంకమే. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ప్రాంతంలో వాక్యం చెప్పేవాడిని. ఒకరోజు నాకు ఒక ప్రేరేపణ కలిగింది. ఈరోజు మనమంతా కూడా రాత్రంతా కూడా ప్రార్థన చేద్దాం అన్నా. అందరూ కూడా ముసలోళ్ళు కూడానండి సై అంటే సై అన్నారండి. ఒక పెద్ద ఆయన వచ్చి, ముసలోళ్ళండి మీరు రాత్రులు ప్రార్థన పెడితే వీళ్ళు ఉండలేరండి. ఏమంటే బాబు బయట నుంచి వస్తారండి, రాత్రులు బైబిల్ పట్టుకుని వస్తే బయట వాళ్ళు చూసి ఏమనుకుంటారండి? రాత్రులు ప్రార్థనలు అంటున్నారు. బైబిల్ పట్టుకుని బయటకు వస్తూ ఉంటే రాత్రి సమయంలో వీధిలో వాళ్ళు ఏమనుకుంటారండి? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారండి? రాత్రి ఏంటండి ప్రార్థనలో? ఒరే బాబు, సాక్ష్యము ఇడు బాగానే చెప్తాడు, వాక్యము బాగానే వింటాడు, ప్రార్థన బాగానే చేస్తాడు. వీళ్ళు దూరినప్పుడు ఏం చేస్తాడంటే ఆటంకపరుస్తూ ఉంటాడు. ఏంటండి? ఆటంకపరుస్తూ ఉంటాడు. ఎలా ఆటంకపరుస్తాడో తెలుసండి? అతను ఆటంకం అచ్చుగుద్దినట్లు ఎంత బాగుందో కదండి. బైబిల్ పట్టుకుని రాత్రి ఆడది బయటికి వెళ్తే ఏమనుకుంటారండి? నిజమే కదా. చాలా మంది ముసలోళ్ళు ఉన్నారండి, రాత్రి అంటూ ఉండగలరా? నిజమే కదా. మాటలు ఎంత బాగున్నాయండి బాబు. సాతాను గారి మాటలు కూడా ఎలా ఉంటాయంటే తీయగా ఉంటాయండి, నునుపుగా ఉంటాయండి. ఒకరోజు ఇది సాతాను మాటలని మీకు ఎలా చెప్తున్నాను, మీరు వాక్యం బాగా జాగ్రత్తగా వినండి. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో మరణ పునరుద్ధరణ గురించి చెప్తున్నప్పుడు ఆ శిష్యుల్లో బాగా హుషారుగా ఉంటాడు, కొంచెం తొందర ఎక్కువ. అతని పేరేంటని మర్చిపోయినా, అమ్మో మీకు బలి తెలిసిపోతుందండి. పేతురు వచ్చి అది నీకు దూరం అగునుగాక అన్నాడు అండి. అది నీకు దూరం అగునుగాక అంటే యేసుప్రభు చనిపోవటం, యేసుప్రభు తిరిగి లేవటం, ఇవన్నీ కూడా పేతురికి నచ్చలేదు. అది నీకు దూరం అగునుగాక. ఆయన సిలువ మరణం గురించి చెప్పినప్పుడు అది నీకు దూరం అగునుగాక అన్నాడండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, సాతానా నా వెనకపో అంటే. అప్పుడు దాకా పేతురు ఎలా ఉన్నాడో చాలా బాగున్నాడండి. ఆ పై వాక్యాన్ని మనం చదివితే, పేతురు నువ్వు బండవో, నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యి బాబు చాలా సంతోషించేశాడండి. అంతలోనే ఆ కింద వాక్యాన్ని చదివితే సాతాను వెనకపో అంటున్నాడు. అంటే ఏం దూరింది? చెప్పండి. సాతానుడు దూరాడు. సాతానుడు దూడితే మనిషి మాటలు మారిపోతాయండి, మనిషి పద్ధతులు మారిపోతాయండి. అప్పుడు దాకా సౌలు బాగానే ఉండేవాడండి, బాగానే ప్రార్థన చేసుకునేవాడండి, బాగానే రాజ్యాన్ని పరిపాలించేవాడండి. దురాత్మ ఒకటి సౌలు మీదకి రాగానే తన చేతిలో ఉన్నటువంటి ఏటని తీసుకొచ్చే దావీదును పొడవాలనేటువంటి తాత్పర్యం కలిగిన వాడుగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా వాక్యం? అంటే దెయ్యం పట్టినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఏదో ఒకటి చేతిలో నుండి విసిరేస్తాడండి. ఇలా విసిరితే మనిషికి ఏం పట్టినట్టు? కొంతమంది మొబైల్స్ పగిలిపోతా ఉన్నాయి. ఏంటండి చెప్పండి?
మొబైల్స్ పగిలినాయి అంటే ఏంటి అంటే నా కోపం వచ్చి నేలకేసి కొట్టేశానండి. కొంతమంది రిమోట్లు పగలగొట్టేస్తారండి, టీవీ రిమోట్లు పగలగొట్టేస్తారండి. అంటే అర్థం ఏంటి? ఇలా ఏం దూరింది ఏంటండి అలా చూస్తున్నారు? ఏమంటే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఏమండి మీరు మంచోళ్ళు అనుకోండి, ఒక్కొక్కసారి కొంతమంది టీవీలు పగిలిపోతాయండి. వస్తాడు అయ్యగారు, అతనికి అడిగింది ఇవ్వకపోయినా అతనికి అయిష్టకరమైనది ఏమని ఉంటే ఇంకా చూడండి అయ్యగారు కొండల మండల మీద చూపిస్తూ ఉంటారండి. కొంతమంది డేక్షాలు చొట్లాడిపోయి ఉంటాయండి, కొంతమంది పాత్రలు పగిలిపోయి ఉంటాయండి. ఇంకా ఏమి దొరకపోతే ఇంకా అమ్మగారు తేరగా ఉంటారండి బాబు. 4 తన్నులు తన్ని దాకా అయ్యగారికి నిద్ర పట్టదండి. అంటే వీళ్ళు ఏం దూరింది? ఉత్తప్పుడు బాగానే ఉంటారండి బాబు, ఏమంటే ఉత్తప్పుడు బాగానే ఉంటారు. ఆ దెయ్యం దూరినప్పుడు మాత్రం రెచ్చిపోతారండి బాబు. అది టీవీ అని ఉండదు, అది సెల్ ఫోన్ అని ఉండదు, అది పాత్రలు అని ఉండదు, అది టీవీ అని ఉండదు, పళ్ళు మన పగల కొట్టేస్తారండి బాబు. మీరు మంచోళ్ళండి బాబు, దేవునికి స్తోత్రం. మళ్ళీ నా కోసం చెప్తున్నారు, నా కోసం. కొంతమంది జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు చెప్పండి ఎప్పుడు? కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, కోపం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను. ఎక్కడికే? పుట్టింటికి వెళ్ళిపోతాను. అయ్యి బాబోయ్, ఏంటి చిన్న మాట అన్నందుకే పుట్టిలు బాగా గుర్తుగా నేను ఇక్కడ ఉండలేను బాబు, నేను ఇక భరించలేనని బాబు. నువ్వు సహనం కలిగి ఉంటావు, దేవునికి స్తోత్రం. ఈ సౌలు మీదకి ఆ దురాత్మ వచ్చినప్పుడు దావీదును చంపాలని ఈటితో విసిరేవాడండి. నా ప్రియమైనటువంటి వాళ్ళ అపవిత్రాత్మలు రకరకాలుగా ఉంటాయండి. వీటిని మనము ఆత్మ జ్ఞానముతో వివేచించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్ అని. రావట్లేదు మీ నోట్లో నుంచి ఆమేన్ అని బిగిసిపోయేటండి. ఏ దైవాన్ని కనపడుతుందా? కనపడితే యేసు నామములో దైవమా దూరపరచబడు అని మీరు గద్దిస్తే దైవం వెళ్ళిపోద్దండి. ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఈయన వాక్యము సమాజ మందిరంలో వాక్యము చెప్తున్నప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి సంఘటన కేకలేయటం ప్రారంభించాడు. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ అపవిత్రాత్మ పట్టిన వాడిని గద్దించగానే అపవిత్రాత్మ వాడి నుండి తొలగిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.